ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ కొత్త వార్తతో నెట్టింట హాట్ టాపిక్ గా మారాడు. బన్నీ తన పేరును న్యూమరాలజీ ప్రకారం మార్చుకోబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇది సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న చర్చ. పుష్ప లాంటి సెన్సేషనల్ సినిమా తర్వాత దేశం మొత్తం పాపులర్ అయిపోయాడు ఐకాన్ స్టార్. అయితే ఆ సినిమా ఎంత పెద్ద విజయం సాధించినా వివాదాలు కూడా అదే రేంజ్ లో అయ్యాయి. దాంతో బాగా డిస్టర్బ్ అయ్యాడు అల్లు అర్జున్. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ వచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయాడు. అన్నింటికి మించి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు ఐకాన్ స్టార్. వీటన్నింటికితో బాగా డిస్టర్బ్ అయిన అల్లు అర్జున్ తన పేరును మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పేరు మార్చుకోవడం అంటే మొత్తం పేరు కాదు, తన పేరులో ఉన్న స్పెల్లింగ్ లో మరో 2 కొత్త అక్షరాలు యాడ్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన పేరులో ఏముంది, మనకు రాసి పెట్టుండాలి గాని అనుకుంటారు కొందరు, కానీ పేరులోనే అంతా ఉందని నమ్ముతుంటారు మరికొందరు. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఈ సెంటిమెంట్ ఇంకాస్త ఎక్కువే. అందుకే ఉన్న పేర్లు కాదని కొత్త పేర్లు పెట్టుకుంటుంటారు మన సెలబ్రిటీలు. అది హీరోయిన్లు కావచ్చు, హీరోలు కావచ్చు. తమకు కలిసి వచ్చేలా పేరు మార్చుకుంటూ ఉంటారు. నేమ్ చేంజ్ అయితే ఫేట్ మారుతుందా అంటే మారుతుందనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే అల్లు అర్జున్ కూడా తన పేరులో అదనంగా UN అనే అక్షరాలు జోడించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ స్పెల్లింగ్ లో ఇకపై UN జోడించి రాసేలా తన పేరులో కొన్ని మార్పులు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదేమీ అంత పెద్ద విషయం కాదు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో పేరు మార్చుకోవడం అనేది చాలా కామన్ థింగ్. కాకపోతే మొదట్లోనే నేమ్ చేంజ్ చేసుకుంటారు చాలా మంది, కానీ కొందరు మాత్రం ఇండస్ట్రీకి వచ్చాక గుర్తింపు తెచ్చుకున్నాక పేరు మార్చేస్తూ ఉంటారు. ఈ బ్యాచ్ లోనే చేరిపోవాలనుకుని చూస్తున్నాడు బన్నీ. మొన్న మధ్య పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి కూడా తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా మార్చుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన ఆకాష్ పూరి మెహబూబాతో హీరో అయ్యాడు. రొమాంటిక్, చోర్ బజార్ లాంటి సినిమాలు చేసినా లక్ కలిసి రాలేదు. దాంతో ఆకాష్ పూరి నుంచి ఆకాష్ జగన్నాథ్ గా తన పేరు మార్చుకున్నట్లు ప్రకటించారు. పేరు మార్చుకున్న తర్వాత అయినా తన ఫేట్ మారుతుందని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఆకాష్. ఈ మధ్య సాయి ధరమ్ తేజ్ సైతం తన పేరును సాయి దుర్గ తేజ్ గా మార్చుకున్నాడు. అమ్మ పేరు దుర్గ కావడంతో ఆ పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఆల్రెడీ సాయి ధరమ్ తేజ్ గా ఉన్న తన పేరును సాయి తేజ్ గా మార్చుకున్న మెగా మేనల్లుడు మరో మార్పు చేసి సాయి దుర్గ తేజ్ అయ్యాడు. నితిన్ కూడా తన పేరులోని స్పెల్లింగ్ మార్చుకున్నాడు. అలాగే జెనీలియాతో కథ సినిమా చేసిన అతీత్ ఈ మధ్య తన పేరును త్రిగుణ అంటూ మార్చుకున్నాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కెరీర్ మొదట్లోనే తన పేరు మార్చుకున్నాడు. రామ్ చరణ్ తేజగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ హీరో తర్వాత తన పేరు నుంచి తేజ తీసేశాడు. కేవలం రామ్ చరణ్ గానే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వీళ్ళ లిస్ట్ లోనే అల్లు అర్జున్ కూడా చేరిపోవాలని చూస్తున్నాడు. తన పేరులో అదనంగా మరో 2 అక్షరాలు జోడించుకోబోతున్నాడు. మరి ఈ అక్షరాలు చేర్చుకున్న తర్వాత బన్నీ కెరీర్ ఇంకా ఎంత ఎత్తుకు పెరుగుతుందో చూడాలి.